నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. బూతులు, పచ్చి బూతులు వినడానికి కర్ణకఠోరంగా ఉండి తల్లిని చెల్లిని ఎవరిని వదలకుండా అత్యంత జుగుప్సాకరంగా గత ప్రభుత్వ హయాంలో బూతులు తిట్టి రెచ్చిపోయిన బూత్ బ్యాచ్కి గుండెదడ పట్టుకుంది. ఏపీ ప్రభుత్వం, పోలీసులు వీరందరిపైన చర్యలు తీసుకోనున్నారు. పిఠాపురం సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ప్రభుత్వ అధికారుల్లో పోలీసుల్లో కదలికొచ్చిందనే చెప్పొచ్చు. మరోవైపు అరెస్ట్ అయ్యి రిమాండ్లో ఉన్న బోరుగడ్డ అనిల్ను రెస్టారెంట్కి తీసుకెళ్లి బిర్యానీ ఇప్పించి సకల మర్యాదలు చేసిన పోలీసులు సస్పెండ్ అయ్యారు. అయినప్పటికీ పోలీసుల్లో మార్పు పెద్దగా వచ్చినట్టుగా కనిపించడం లేదు. తాజాగా బోరుగడ్డ అనిల్కు బెడ్ ఏర్పాటు చేసి మళ్లీ వార్తల్లోకి ఎక్కారు ఏపీ పోలీస్. ఇక ఒకప్పుడు బూతులతో రెచ్చిపోయిన బ్యాచ్ ఇప్పుడు క్షమాపణల పర్వం మొదలుపెట్టారు. తమకేమీ తెలియదని, ఇంకెప్పుడు ఎవరిని ఏమీ అనమని, మేము అమాయక శుద్ధపూసలమని అంటున్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అంటూ సాక్షాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఏపీలో జరుగుతున్న పరిస్థితులను ఏ కోణంలో చూడాలి? బూత్ బాబులు ఏపీ నుండి పరారవడానికి సర్దుకోరున్నారా? క్షమాపణల వీడియోల వెనక మతలబేంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నేత రేగడి లక్ష్మణరావు గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత అధికార ప్రతినిధి రాయపాటి అరుణ్ గారు జూమ్ కాల్లో అందుబాటులోకి వస్తారు. అదేవిధంగా మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. ముందుగా మనం జనసేన నేత వీరమహిళ సుజాత కాజా గారితో మాట్లాడదాం. సుజాత గారు నమస్తే అండి. సుజాత గారు నమస్తే అండి. లక్ష్మీనాథ్ గారు. సుజాత గారు, మీరు చూసే ఉంటారు, మరి పిచ్చ తిట్లు తిట్టిన శ్రీరెడ్డి గారు మరి క్షమాపణలు చెప్తున్నారు జనసేన నేతకు కానీ, లేదంటే లోకేష్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారిని. ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకు ఈ రకంగా క్షమాపణలు చెప్పడంలో నిజంగా పశ్చాత్తాపం కలిగిందని భావించవచ్చా? సార్, ముందుగా మీకు అలాగే డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరికీ, సామాన్య ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. నమస్తే. శ్రీరెడ్డి గారు ఈ రోజు క్షమాపణలు చెప్తున్నారు అంటే కనుక అది పశ్చాత్తాపం కంటే కూడా భయం కనిపిస్తుందండి ఆవిడ మొహంలో. పశ్చాత్తాపం పడే పరిస్థితులు కానీ, అటువంటి సంస్కృతి కానీ ఈ గత 5 ఏళ్లలో వైసీపీ పోషించలేదు. పశ్చాత్తాపం కనిపించలేదేమో. ఒక్కసారి మన దగ్గర ఆ వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కూడా ప్లే చేద్దాం. మీరు మాట్లాడేది కానీ ఆ వీడియో ప్లే అవుతుంది, చూద్దాం. ఏట్రా ఏంటో తెలుసా, బాటవాళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్, కొట్టానంటే మామూలుగా ఉండదు. ఎన్ని కొట్టేసినా కానీ తెగదంటరా బాబా. మరి కొట్టేద్దామా ఒకసారి? పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి, పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి, నీ రౌడీజానికి నా చెప్పులతో నమస్కారం. సో ఈ బొల్లిగాడు ఈ గాడు కలిసి ఈ సుల్గాడిని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు. ఎక్కడ మొత్తం రౌండప్ చేసేస్తారేమో, ఏదైనా బొక్కలో వేసేసి ఈయన ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు. ఎవరు? బొల్లి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా, నిన్ను ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా. నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా? 2024లో పీకే గారు సీఎం అయితే నా కొడక సీఎం నువ్వు అవ్వాలా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నాను. మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు. ఎప్పుడనొచ్చు? మనకి ఒళ్ళు కొవ్వెక్కితే. అర్థమైందిగా? ఒళ్ళు. సుజాత గారు,
ఇప్పుడు చెప్పండి, కనిపించిందా పశ్చాత్తాపం మీకు? పశ్చాత్తాపం నాకేం కనిపించట్లేదు సార్. నిజంగా పశ్చాత్తాపం పడితే మంచిదే. ఎందుకంటే మనిషి అన్నాక మారడానికి ఒక అవకాశం వచ్చి వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుని, ఎందుకంటే వాళ్ళు కూడా మన సమాజంలో ఒక భాగమే కాబట్టి, మన తోటి ప్రజలు కాబట్టి వాళ్ళలో నిజంగా పశ్చాత్తాపం వచ్చి ఈ రోజు వాళ్ళు క్షమాపణ చెప్తే కనుక మంచిదే. కానీ అందరూ క్షమాపణ చెప్పలేదండి. చెప్పినంత దానిలో మాత్రాన మనం ప్లే చేసిన వీడియోస్లో అంతకు ముందు వాళ్ళు మాట్లాడి విన్నాము. సో కేవలం శ్రీరెడ్డి గారు ఒక్కళ్ళే క్షమాపణ చెప్పారు, మిగతా ఎవరు చెప్పలేదు. అదే సార్, క్షమాపణ చెప్పినంత మాత్రాన వాళ్ళు చేసిన తప్పులు క్షమించేంత తప్పులు కాదు సార్. హద్దులు మీరి, హద్దులు దాటి, వాళ్ళ స్థాయిని మరిచి ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు కామెంట్లు చేసి, ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా రాజకీయాల్ని భ్రష్టు పట్టించేసి, ఒక తల్లి చెల్లిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని, చిన్నపిల్లలను కూడా చూడకుండా, ఒక మర్యాద మన్నన సంస్కృతి అంటూ లేకుండా, అసలు రాజకీయాలంటే రొచ్చు అనే స్థాయికి, తారాస్థాయికి తీసుకెళ్లిపోయారు సార్. అంటే ఇంతకు మించి ఇంకా దిగజారలేరు అన్న స్థాయికి తీసుకెళ్లి గత 5 సంవత్సరాల్లో బూతుల పంచాంగం, సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే బూతులు మాట్లాడుతుంటే వాళ్ళు ప్రోత్సహించిన వీళ్ళు మాట్లాడకుండా ఎలా ఉంటారండి? వీళ్ళని చూసి వైసీపీ కార్యకర్తలు బయట ప్రవర్తించకుండా ఎలా ఉంటారండి? ఎంతమంది వైసీపీ కార్యకర్తల మీద ఎన్నెన్ని కేసులు వచ్చినాయో మనం చూసామా? గతంలో వైసీపీ నియమించిన వాలంటీర్ల మీద ఎన్ని కేసులు చిట్టా తీస్తే ఒక 500 పైగా సుజాత గారు, ఉన్నాయండి. ఇక్కడ మీరు గమనించాలి, ఇప్పుడు మనం ప్లే చేసాము, వీళ్ళలో దారుణంగా ఎవరు మాట్లాడినా తప్పే. అదే సమయంలో కొంతమంది ఎవరైతే మీ టీడీపీ కూటమి నుంచి కానీ లేదంటే జనసేన వాళ్ళు కూడా విపరీతమైన ట్రోలింగ్ మరి చాలా మందిని వాళ్ళు కూడా చేశారు. వైసీపీ వాళ్ళు కూడా దాని గురించి కూడా చెప్తున్నారు. మరి వాళ్ళ అరెస్టులు కూడా ఉంటాయా? సార్, తప్పుడు విధంగా తప్పుడు కోతలు కూసిన ఎవరికైనా ఒకటే శిక్ష సార్. మీ కార్యకర్త, మా కార్యకర్త అనేది లేదు సార్. ఎవరికన్నా భారత రాజ్యాంగం ఒకటే, చట్టాలు ఒకటే. ఎవరు తప్పు చేసినా తప్పే. మీరు రాజకీయంగా విమర్శించండి, పాలసీల పరంగా విమర్శించండి, మా పరిపాలనలో ఏదన్నా తప్పు ఉంటే విమర్శించండి. అదే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఏదన్నా తప్పులు చేస్తే మీరు క్రిటిసైజ్ చేయాలి. ఎంతవరకు చేయాలి? అది వ్యవస్థాగతంగానే ఉండాలి, కానీ వ్యక్తిగత దోషణలు, సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న వ్యక్తే పిల్లల దగ్గరికి వెళ్ళి, స్కూల్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడి భార్యను నిందించారు. అంటే అది కౌరవ సభ. మనం అప్పట్లో గతంలో చూసాం, మనం పురాణాల్లో చదివాం. మహాభారతంలో ఒక దుశ్శాసన పర్వం జరిగిందని. ఆ విధంగా కౌరవ సభ లాగా జరిపించారు. గౌరవ సభలా ఉండాల్సిన దాన్ని కౌరవ సభ చేసేసి ఒక మహిళను గురించి, అది కూడా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి భార్యను గురించి ఇష్టం వచ్చినట్టు, నోటికి వచ్చినట్టు వాళ్ళ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే, ఆ రోజు ముఖ్యమంత్రి గారు అది తప్పని చెప్పు తీసుకొని కొట్టుంటే, ఈ రోజు వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఈ దుస్థితికి, ఇంత ఘోరమైన పరాజయానికి మూఢగ్రహుణ్ణి ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు సార్. అంటే పెంచి పోషించి ఒక ఉన్మాదుల్లాగా సమాజం మీద మీరు అచ్చోసిన ఆంబూతుల్లాగా వదిలేసి అటువంటి గంజాయి బ్యాచ్ ని, ఉన్మాదుల బ్యాచ్ ని, ఆడవాళ్లను కానీ మగవాళ్ళను కానీ తీసుకుని వచ్చి ప్రతిపక్ష నాయకులను తిట్టించడానికి ప్రశ్నించిన వాళ్ళు ప్రతి ఒక్కరిని బూతులతో విచ్చుకుపడి మీరు సాధించింది ఏంటండి? ఈ రోజు వాళ్ళందరూ లబోదిబోమని కుటుంబాలు వదిలేసుకుని అరెస్టులు అయ్యి ఈ రోజు జైల్లో కేసులు అంటూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళని ఆడించిన చెయ్యి మాత్రం బానే ఉందండి. ఆడించిన చెయ్యి బానే ఉంది. చేతుల్లో ఏదైతే ఆయుధాలుగా మారిపోయారో, కొంతమంది అమాయకులు అనుకోవాలా, వాళ్ళు ఉన్మాదులు అనుకోవాలా, ఏమనుకోవాలో తెలియదు, కానీ ఈ రోజు బలవుతుంది వాళ్ళే. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏమీ లేదు, సజ్జల భార్గవరెడ్డి గారికి ఏమీ లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కాలేదు, అవినాష్ రెడ్డి గారికి ఏం కాలేదు. వాళ్ళంతా బానే ఉంటారండి. హద్దులు మీరిపోయి ఎవరో నాయకులు ఆడించారని ఇష్టం వచ్చినట్టు నోరు జారితే ఈ రోజు ఎవరి పరిస్థితి ఎలా ఉందో చూసాం మనం. రైట్ సుజాత గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మనతోటి వైసీపీ నేత రేగడ లక్ష్మణరావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్తే అండి. లక్ష్మణరావు గారు, శ్రీరెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులు కొట్టుకుంటారు, దయచేసి కార్యకర్తల జోరుకు రామాకండి, మేము గతంలో మాట్లాడిన దానికి నేను సారీ,
మరి ఈ రకంగా సారీ చెప్పడాన్ని ఏ రకంగా చూడాలి? నాయకులు కొట్టుకుంటారు, కార్యకర్తల జోరులకు రామాకండి అంటాన్ని ఎలా చూడాలి? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షకులకి, యజమానికి హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే. ఎవరైనా సరే మితిమీరి మాట్లాడినా, మితిమీరి మార్పింగ్ చేసినా, మితిమీరి అసభ్యకరమైన పదజాలతో మాట్లాడినా, ఏదైనా ఏ పార్టీ, ఏ ప్రాంతం, ఏ భాష, ఏ మతం, ఏ కులం అని తేడా లేకుండా అందరికీ ఒకే చట్టాన్ని వర్తింపు చేసి ఒకే రకంగా మాట్లాడాలి. ఎవరైనా వైఎస్ఆర్ పార్టీలోనే చేశారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులే చేశారు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలే చేశారని మీరు ప్రతి ఒక్క టీవీ ఛానల్లో ఎలా డిబేట్లు పెడుతున్నారో నాకు అర్థం కాదు. జనసేన, టీడీపీ, బీజేపీ నుంచి ఇంత వల్గర్ లాంగ్వేజ్ వినియోగించడం లేదా? వాళ్ళు పెంచి పోషించినటువంటి ప్రైవేట్ సైన్యం లేదా? ఈ రోజున శ్రీరెడ్డికి మాకు సంబంధం ఏంటి? గోరగట్ట అనిల్కి మాకు సంబంధం ఏంటి? ఎవరికి ఏ పార్టీకి సింపథైజర్లు? వాళ్ళు బయట ఉండి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు. వర్ర రవీందర్ రెడ్డి గారికి మీకు సంబంధం ఉందండి? మా పార్టీ సభ్యత్వం కూడా లేదు కదా. వర్ర రవీందర్ రెడ్డి గారికి మీకైనా సంబంధం ఉందా సార్? కదా, వాళ్ళ పార్టీకి ఎలా ఆపాదిస్తారు మీరు? చెప్పండి లక్ష్మీనాథ్ గారు. వర్ర రవీందర్ రెడ్డి గారు అయినా మీ పార్టీ అయినా అదేనా ఒప్పుకుంటారా? వర్రా రవీంద్ర రెడ్డి గారు మా పార్టీ కాదండి. వినండి, వర్రా రవీంద్ర రెడ్డి గారు అనే వ్యక్తి ఆయనకి రాజకీయాలకి నాకు తెలిసినంత వరకు సంబంధం లేదు. ఆయన పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్నారు అంతే. ఆయన అకౌంట్ పేరు మీద, వర్రా రవీంద్ర రెడ్డి గారి పేరు మీద 18 ఫేక్ అకౌంట్లు ఐటీడీపీ నుంచి ఒక సుభాష్ అనే వ్యక్తి, ఆ వ్యక్తి దాదాపుగా 18 అకౌంట్లు వర్రా రవీంద్ర రెడ్డి గారి పేరు మీద క్రియేట్ చేసి లేనిపోని వల్గర్ కంటెంట్ అంతా ఆయన ప్రొడ్యూస్ చేసి ఇక్కడ విజయమ్మ గారి మీద లేదా శర్మిల గారి మీద అవనియండి, లేదా మిగతా ఆడవాళ్ళ మీద అయినా ఆ కంటెంట్లు పెట్టింది వర్రా రవీంద్ర రెడ్డి గారు కాదు. వర్రా రవీంద్ర రెడ్డి గారి మీద ముసుగులో టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, ఐటీడీపీ ఏదైతే సోషల్ మీడియా ఉందో వాళ్ళు ఫేక్ అకౌంట్లు, 16 ఫేక్ అకౌంట్లు ద్వారా వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి కంటెంట్ వాళ్ళే 2024 మన ఎలక్షన్ కు ముందనే కడపలో ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం కూడా జరిగింది. సో ఈ రోజున వర్రా రవీంద్ర రెడ్డి చేయించారని ఆయన వైఎస్ఆర్ పార్టీ అని భారతమ్మ గారికి పిఏ అని మేము ప్రచారం చేస్తా ఉన్నాం. ఎవరు తప్పు చేసినా శిక్ష అర్హులే. కానీ వైఎస్ఆర్ పార్టీ నాయకుల కార్యకర్తల వైపు మీరు ఎందుకు? రేఖ లక్ష్మీరావు గారు, మీరు మాట్లాడింది నిజం అనుకుందాం. గతంలో ఇంత దారుణంగా మాట్లాడిన వీళ్ళ మీద గత ప్రభుత్వం మీరు చర్యలు ఎందుకు తీసుకోలేదండి? ఇప్పుడు బోర్గడ్డ అనిల్ మాట్లాడిన వీడియోస్ కానీ ఇవన్నీ ఇప్పుడు కావు, మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? లక్ష్మీనాథ్ గారు, ఓకే, మీరు అన్నదానికి వద్దాం. లక్ష్మీనాథ్ గారు, మీరు అన్న మంచి క్వశ్చన్ వేశారు. మీరు అన్నదానికి వద్దాం. ఈ రోజున కిరాకార్ పైన వ్యక్తి ఉన్నాడు, టీడీపీ పార్టీలో సభ్యత్వం లేదు, టీడీపీ పార్టీ కాదు, అలాగే జనసేన పార్టీ కాదు, బీజేపీ కాదు అని పెడితే మీరు లైవ్ లో ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెడితే టీడీపీ వాళ్ళు ఖండించరు, జనసేన పార్టీ వాళ్ళు ఖండించరు, ఎన్డీఏ కూటమే ఖండించదు, వాడికి నచ్చినట్టు వాడు పెట్టలేకపోతా ఉన్నాడు. ఆయన్ని మీరు అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు వాడు మీ పార్టీ వాడు కదా, మీ ఎన్డీఏ కూటమి వాడు కదా, మీరు అరెస్ట్ చేయగలరా? ఎందుకని నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు? అలాంటి వాళ్ళు చాలా మంది ఈ రోజున ఎన్ఎస్ అని ఇంకా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వద్దగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద, వైఎస్ఆర్ పార్టీ మీద, వైఎస్ఆర్ పార్టీ ఆడపిల్లల మీద, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఆ మహిళల పైన అసభ్యకరమైన పదజాలం వినియోగించి మార్పింగ్ చేసి వీడియో విడుదల చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ అధికారులందరూ కూడా మీరు అరెస్ట్ చేయగలరా? చేయండి. అది మా పార్టీ, ఆ పార్టీ, ఏ పార్టీ అయినా ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఎవరైనా ఆడపిల్లలు అసభ్యకరంగా ప్రవర్తిస్తే, వాళ్ళ మీద లేనిపోయిన మార్పింగ్లు చేస్తే అరెస్ట్ చేయమని చెప్తా ఉన్నాం. మేము కూడా ఎవడే ఎక్కువ కాదు, ఎవడే అతీతం కాదు. ప్రశ్నించండి. ఏ గవర్నమెంట్ తప్పు చేసినా మేము అధికారం ఉన్నప్పుడు మీరు పాలసీ పైన ప్రశ్నించాలా, మీరు అధికారం ఉన్నప్పుడు మేము పాలసీ పైన ప్రశ్నిస్తూ ఉన్నాం. మా పార్టీ సోషల్ మీడియా, సోషల్ హ్యాండిల్ ఏం చేస్తూ ఉంది? మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు ఏవైతే మహిళలపై జరుగుతున్నటువంటి ఈ యొక్క మానభంగాల పైన జరిగినటువంటి కార్యక్రమాల పైన మేము ప్రతిరోజు కూడా మా సోషల్ మీడియాలో మేము స్పందిస్తూ ఉంటే తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారా? ఇప్పటిగా 500 మందిని అరెస్ట్ చేశారండి. లక్ష్మీనాథ్ గారు, ఒక్క టీడీపీ కార్యకర్తను కానీ, ఒక్క జనసేన పార్టీ కార్యకర్తను కానీ, ఒక బీజేపీ కార్యకర్తను కానీ మీరు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? వాళ్ళేమైనా సొత్తపూసలా? వాళ్ళేమైనా మంచోలా? ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ చెడిపోయిన వాళ్ళ? అంటే మీ ఉద్దేశం ఏంటి? కేవలం కక్షపూరితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలు భయపెడితే
వీళ్ళు సోషల్ మీడియాలో వీళ్ళు ఎదిరించలేరు, సోషల్ మీడియాలో ప్రశ్నించలేరు. వీళ్ళు ఏదో రకంగా అనగదొక్కి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లేకుండా చేయాలని ఒక కుట్ర. మీరు రాజకీయం అంటే సూపర్ సిక్స్ అమలు ఎక్కడ చేయాలి సార్? అంటే ఇది ఆరున్నర. లక్ష్మణరావు గారు హోదా సృష్టించాలని అసలు వైసీపీ పార్టీకి సోషల్ మీడియాలో ఎవరిని ఎదుర్కోలేదని పక్కన పెడితే ఒకటి లక్ష్మణరావు గారు క్వశ్చన్ ఈ సోషల్ మీడియా మీరు సమాధానం చెప్పండి. మీరు అడిగిన పవన్ దానికి కళ్యాణ్ గారు స్పందించి ఒక question. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి మీరు కేబినెట్ పెడితే కేబినెట్ లో మీరు నిర్ణయం తీసుకొని మీకు నచ్చినటువంటి చట్టాలు తీసుకొచ్చి ఎవరిని పడతారని అరెస్ట్ చేసుకుని వెళ్ళిపోతే కోర్టు ఊరుకుంటాయా? ఈ రోజు లక్ష్మణరావు గారు, ఒక question. హైకోర్టు ఒకటే ఒక చెప్పింది. question. లక్ష్మణరావు గారు మీరు ఉండాలా? Question, హైకోర్టు ఈ question. రోజు ఏం చెప్పింది? మీకు నచ్చినట్టుగా విచ్చలవిడిగా ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేస్తే తీసుకెళ్తే మేము రావాల్సి వస్తుంది, చూస్తూ ఊరుకోము. మీరు పౌరుల యొక్క భావోచ్ఛాసని వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకున్న హక్కు మీకు లేదని ఈ రోజున హైకోర్టు గట్టి పెట్టింది, మీకు మొట్టుగా వేసింది. మీకు అయినా సిగ్గు రాదా మీకు? మాకు అర్థం కావట్లా. రైట్. ఇప్పుడు ఏపీ పోలీసులు ఎవరైతే ఉన్నారో రిమాండ్లో ఉన్న ఖైదీకి ఎవరైనా తీసుకెళ్లి రెస్టారెంట్లో భోజనం పెట్టిస్తారా? రెస్టారెంట్లో భోజనం పెట్టించే స్థాయికి మరి మంచి ప్రశ్న వేశారు. పోలీసులు ఉన్నారు. చాలా మంచి ప్రశ్న వేశారు. చెప్పండి. ఇక్కడ ఆయన బోరగడ్డ నీలా ఇంకా ఎవరో సమ్ ఎక్స్ప్రెస్ ఎవరికైనా సరే కొన్ని నియమాలు కొన్ని దీనిగా ఉంటాయి సార్. ఆ చట్ట పరిధిలో సార్ ఆ వాళ్ళకి వెసులుబాటు కలిగిస్తారు. నిన్న ఆ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఏమైనా నేలపైన కొంచెం కూర్చో పడుకో అన్నారా? మామూలు టాయిలెట్ చంద్రబాబు నాయుడు గారు బోరగడ్డ అనిల్ ఒకటేనండి. ఉండండి సార్, బోరగడ్డ అనిల్ అయిన ఒక పౌరుడే, చంద్రబాబు నాయుడు అయిన ఒక పౌరుడే, పవన్ కళ్యాణ్ ఒక పౌరుడే. చట్టం దృష్టిలో ఎవరైనా ఒకటే. అది సీఎం పిఎం ఇంకా కాదు, ఎవరైనా ఒకటే. ఎవరికైనా ఒకే ట్రీట్మెంట్, ఒకే వెసులుబాటు ఉంటది. ఏం మీకు డబ్బులు ఉంటే ఒకలాగా, మీరు పదవులు ఉంటే ఒకలాగా ట్రీట్ చేస్తారా అంటే అదేమన్నా రూలా? ప్రతి సాధారణ పౌరుడికి మీకు అవనండి, మాకు అవనండి, అదే సుజాత కాజా గారికి అవనండి, అది రూలే. లక్ష్మణరావు గారికి తెలియదు అనుకుంటా, రాజకీయ నాయకులకి ఒక ప్రోటోకాల్ అంటూ ఉంటది, ఆయనకు తెలియదు అనుకుంటా. ఒకసారి తెలుసుకోమనండి. ఒక జైల్లో ఒక రూల్స్ ఉంటాయి, వాళ్ళకంటూ ఒక రూల్స్ ఉంటాయి, తెలుసుకోమనండి. అక్కడ జైల్లో అందరూ మామూలు సామాన్య పౌరులు ఒకటిని, రాజకీయ నాయకులు ఒక రకంగా ట్రీట్మెంట్ ఉండదండి. వాళ్ళకంటూ ఒక సెపరేట్ రూల్స్ ఉంటాయి, తెలుసుకోండి. అయిపోదు. రూల్ ప్రకారంగానే పోలీసులు కూడా వ్యవహరిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఏం చేశారు? 16 నెలలు ఎటువంటి ప్రివిలేజెస్ అనుభవించారు అది కూడా తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఎటువంటి ప్రివిలేజెస్ అనుభవించారు అది కూడా మాట్లాడండి. లక్ష్మణరావు గారు ఏం తెలియకుండా మాట్లాడకండి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, బానే ఉంది. 16 నెలలు జైల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి ప్రివిలేజెస్ ఇచ్చారు అది తెలుసా? అది తెలుసా? ఒక ఆర్థిక నేరస్తుడికి ఎటువంటి ప్రివిలేజెస్ తీసుకున్నాడో తెలుసా? అప్పటికి ఇంకా ఆయన సీఎం కూడా కాదు, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. మరి ఎటువంటి ప్రివిలేజెస్ తీసుకున్నాడు? ఏ విధంగా తీసుకున్నాడు? ఒక ఆర్థిక నేరస్తుడు అయ్యింది జైలు ఎన్ని ప్రివిలేజెస్ తీసుకున్నాడు? ఇప్పుడు మీరు రెండు మాటలు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికేమో అలా మాట్లాడుతున్నారు, గోరగడ్డ నీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఒకటే అని మాట్లాడతారు, ఇద్దరు ఒకటే పౌరుడు అంటారు. రూల్స్ తెలియమేమో మీకు. రూల్స్ తెలుసుకుని మాట్లాడండి, ఏదో మాట్లాడేది కాదు. డిబేట్ లోకి వచ్చేసి బోరుగడ్డ అనిల్కి మీరు తెలుసుకోండి. బోరుగడ్డ అనిల్కి చంద్రబాబు నాయుడు గారికి జైల్లో ఒకటే ట్రీట్మెంట్ ఎలా ఇస్తారు? రాజకీయ నాయకులకి ఒక 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి వాళ్ళకి సెపరేట్ రూల్స్ ఉంటాయి జైల్లో, వాళ్ళకి ఒక సెపరేట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఏం తెలియకుండా మీరే మాట్లాడుతున్నారు, ఏం తెలియకుండా మీరే మాట్లాడుతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఏమేమి ప్రివిలేజెస్ తీసుకున్నారు, ఏమేమి గవర్నమెంట్ కొన్ని స్పెషాలిటీస్ ఇస్తానే దాన్ని వినియోగించుకోవచ్చు ఎవరైనా. లక్ష్మణరావు గారు, కొన్ని ఆరోగ్య కారణాల కారణంగా ఖచ్చితంగా చట్టం అనేది వెసులుబాటు కలిగిస్తుంది. ఆ వెసులుబాటుని వాళ్ళు వినియోగించుకుంటారు. లక్ష్మణరావు గారు, లక్ష్మణరావు గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే. చిట్టిబాబు గారు, మీరు సినీ పరంగా కూడా రాజకీయ పరంగా రెండింటికి టచ్ ఉంది. అసలు ఈ శ్రీరెడ్డి ఎపిసోడ్ స్టార్ట్ అయింది ముందు సినిమా రంగం నుంచి ఒక రకంగా స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ గారు దీనిలో ప్రధాన ఆద్యులు.
ఎందుకంటే శ్రీరెడ్డి గారే ఫస్ట్ నాకు మరి పవన్ కళ్యాణ్ గారిని తిడితే నువ్వు ఫేమస్ అవుతావు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిట్టమని నాకు చెప్పారు, అందుకే నేను తిట్టానని చెప్పుకొచ్చిన మాట. ఎందుకు వచ్చినాయి అంటారు ఈ రకంగా? అసలు రామ్ గోపాల్ వర్మ గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి నన్ను క్వశ్చన్ కంప్లీట్ అవనివ్వండి, క్వశ్చన్ కంప్లీట్ అవనివ్వండి. అర్థమైంది, చెప్పండి. ఆ అమ్మాయి ఫస్ట్ స్టార్ట్ అయింది ఈ రామ్ గోపాలంలో. నెక్స్ట్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఆయన ఒక పెద్ద ప్రొడ్యూసర్ యొక్క కొడుకుతోటి ఆ అమ్మాయికి సంబంధం ఉండటం, వ్యవహారం ఉండటం, ఆ వ్యవహారం విడిచికొట్టడంతో స్టార్ట్ అయింది. దానికి రామ్ గోపాలంలో సహాయం కోరింది. అక్కడ నుంచి ఆ సహాయం ఆయన ఎలా చేయాలి, ఎట్లా తీసుకెళ్ళాలి అనే గొప్ప ప్రోగ్రామింగ్ ఆఫ్ దీన్ని అది జరిగింది. దాంట్లో నుంచి ఆ టైంలో ఈయన రాజకీయాల విషయం దాని గురించి మాట్లాడటం అలా వచ్చింది. సో అదికి మిగతా రాజకీయంగా అమ్మాయి మీరు తిట్టడానికి అది వేరే. రాజకీయంగా అమ్మాయి తిట్టడానికి మాట్లాడిన మాటలకి తప్పు లేదు. ఆయన మాట్లాడాడు, రాజకీయంగా మాట్లాడిన వాళ్ళందరినీ మీరు బొక్కలు వేస్తున్నారు, వెయ్యండి, ఓకే, తప్పు అనిపిస్తే వెయ్యండి, చట్ట ప్రకారం వాళ్ళు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అన్పార్లమెంటరీ వాటిని వెయ్యండి. వేసేటప్పుడు ఒక సమత్వం కావాలి. ఈ అమ్మాయి మాట్లాడి తప్పు, ఇంకోళ్ళు మాట్లాడి తప్పు, మరి పట్టాభి పోషడికే అని టీవీలో మాట్లాడి తప్పు కదా, మరి డైమండ్ రాణి అని మాట్లాడిన మాట తప్పు కాదా, మరి వానం వెంకటరెడ్డి 10 మంది దగ్గర పడుకున్న ఆ వీడియోలు నా దగ్గర పెడతాను అని పబ్లిక్ ప్రెస్ మీట్ లో మాట్లాడేది తప్పు కదా, మరి తెలుగుదేశం ప్రెస్ మీట్ లో కూర్చుని బండ బూతులు కొడాలి నాని వీళ్ళని తగ్గదు కదా. ఇప్పుడు పోసార కృష్ణమూర్తి పెళ్ళాన్ని, కూతుర్ని, బిడ్డల్ని నానా బూతులు మాట్లాడుతూ రాళ్ళు ఇస్టింటి మీద ఇవన్నీ ఉన్నాయి, మరి అవన్నీ తప్పు కదా. సో కనుక ఇక్కడ చేస్తే నిజాయితీకి చేయగలిగిన దమ్ముంటే చెయ్యాలి నిజాయితీగా. ఊరినే వాళ్ళ అధికారం ఉంది కనుక మమ్మల్ని నాన్న అందుకని నేను కోర్టు మొట్టికాయలు వేసింది. 7 సంవత్సరాల క్రితం 6 ఏళ్ళ మీద ఈ 6 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఎప్పుడో 2017 గురించి మాట్లాడి ఈ 6 ఏళ్ళు ఏం చేశారు మీరు? ఏం మాట్లాడతారు? మీ ఇష్టం అనుకుంటున్నారా? ఇష్టం వచ్చేట్టు మీరు చట్టాన్ని ప్రయోగిస్తారనుకుంటున్నారా? ఫుల్ డీటెయిల్స్ అప్పుడు ఏంటి మొత్తం నాకు తీసి ఇప్పుడు పంపించండి మొట్టికాయలు వేసి. ఇంకా ఊరినే మీరు మాట్లాడకుండా శుద్ధపూసలు అయ్యి ఉంటే మీకు అర్హత ఉంటుంది. మేమేం మాట్లాడలేదు, వాళ్లే మాట్లాడారు, వాళ్ళే వైసీపీ వాళ్ళే ఇష్టం వచ్చారు మాట్లాడి, మేము చాలా శుద్ధపూసలు చాలా పవిత్రంగా మాట్లాడాం అంటానికి మీకు అర్హత ఉంటుంది. మీరు అంతకు మించి మీరు మాట్లాడితే, అంతకు మించి వాళ్ళు ఇసుక తక్కడ పేడ తక్కడ దగ్గర ఒకరినొకరు తిట్టుకుంటూ బూతులు చేతులు ఇష్టం వచ్చేది చేసే. ఇంకా మీరు ఎవరికి అర్హత ఉంది? రాజకీయ బూతులు మాట్లాడారు, తప్పులు మాట్లాడారు, ఎవరు? చంద్రబాబు గారు వైఫ్ని మాట్లాడారు అని అంటున్నారు, ఓకే, అది తప్పు. మరి జగన్ పుట్టింది వాళ్ళ తాతగారు 2వ వైఫ్కి, మొదటి వైఫ్ కాదు. పుట్టిన వాళ్ళకు పుట్టినవాడు జగన్ రెడ్డి అని మీరు వాగిన వాగుళ్ళు అవన్నీ సొంతపోస్త మాటలా. ఊరినే చెప్పుకుంటా పోతే చాలా చరిత్ర గ్రంథమే ఉంది. మీరేం కోతలు చూశారు, కాకపోతే మీ చేతిలో మీడియా ఉంది కనుక మీ కోతలను మరుగురుపరిచి ఇతరులు కూర్చున్న కోతలు మాత్రం పదును పెట్టి చూపించారు. అంతే తప్పితే మీరు అంతకన్నా ఎక్కువ మాట్లాడారు. ఇద్దరికిద్దరు ఇసుక తక్క పేడ తక్కిలాగా ఇద్దరికిద్దరు బూతులు చండాలను మాటుకుని అస్తకీయం చేసుకున్నారు. దీంట్లో ఒకళ్ళు గొప్ప, ఒకళ్ళు ఒప్పు, చాలా నీటిపరులు మాట్లాడే అర్హత యోగ్యత ఎవరికి లేదు. కనుక ఈ విషయాలు ఇప్పటికైనా ఇప్పుడేంటి, ఇప్పుడు డైవర్షన్ కోసం ఈ విషయాలు డైవర్షన్ మీరు చెప్పిన పనులేంటి? 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు అని పచ్చి అబద్ధం అని పార్లమెంటు తేల్చిన తర్వాత దాని సంగతి ఏంటి? దాని క్షమాపణ చెప్తున్నారా? వీళ్ళు వాలంటీర్లు దొంగలు, అమ్మాయిల్ని వేశ్యాగృహాలకు అమ్మిన వాళ్ళు అని చెప్పింది మీరే. మళ్ళీ వాళ్ళకి మేము వదిలిపెట్టాం, 10,000 రూపాయలు చేతులు ఇచ్చి పెట్టుకుంటాం అన్నది మీరే. మరి ఇప్పుడు వాళ్ళని పక్కన ఇగ్నోర్ చేసిందే వాళ్ళే. జియో లేదంటారు. వాలంటీర్లు వేశ్యాగృహాలకు అమ్మారని ఎవరు చెప్పారు? చిట్టిబాబు గారు ఆ మాట ఎవరన్నారు? పవన్ కళ్యాణ్. వాలంటీర్లు వేశ్యాగృహాలకు అమ్మారని ఎక్కడన్నారు ఆయన? వాళ్ళు పవన్ కళ్యాణ్ చెప్పిన మాట మీరు అన్నారా అని అడిగాను సార్. క్వశ్చన్ అడిగితే కూడా సుజాత్ గారు
నీకు ప్రూఫ్ సగం తెలుసు, చూపించండి. సగం తెలీదు. మీరు ప్రూఫ్ నువ్వు చూపించండి. అర్థం కానివి. మీకు నువ్వు తెలియదు, అర్థం కానివి, మీకు సగం అజ్ఞాని. తెలుసు, మీకు ఆగు. సగం తెలియదు. నువ్వు మీరు ప్రూఫ్ చూపించకుండా నువ్వు అర్థం మాట్లాడకండి. కాని అజ్ఞాని. మీరు నీకు ప్రూఫ్ ఏమీ తెలీదు. చూపించండి. నీకు ఏమీ డిప్యూటీ తెలీదు. సీఎం ఆగు, ఇష్టం నీకు వచ్చినట్టు మీరు పంపిస్తా, నీకు అభియోగాలు వీడియో వేసుకొచ్చి మేము చూస్తూ నీకు వీడియో కూర్చోము. పంపిస్తా. ఆ మాట ఎక్కడన్నారో నీకు వీడియో చూపించండి. పంపిస్తా. మీలాగా నువ్వు దిగజారి గొడవ మాటలు వాడాలా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరు. ఆ, ఇలా దిగజారి అమ్మా, మాట్లాడరు. ఏం దిగజారి మాటలు? ఎక్కడ మాట్లాడతారు? నీ పవన్ మీరే కళ్యాణ్ ఆగండి, గారు మీరే ఆగండి. దిగజారి మీరేం మాట్లాడు. మాట్లాడుతున్నారు? నీ పవన్ కళ్యాణ్ మీరేం గారు దిగజారి మాట్లాడుతున్నారు? మాట్లాడని. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా కళ్యాణ్ గారి గురించి? ఆన్సర్. ఎక్కడన్నా నీ పవన్ చూపించండి. కళ్యాణ్ గారు దిగజారి ఎక్కడన్నా మాట్లాడు. చూపించండి. నీకు సిగ్గు సరే చూపించండి. నీకు సిగ్గు సరే చూపించండి. చూపించండి. నీకు ఆగితే నీకు సిగ్గు సరే మాట్లాడుతున్నారు. జనసేనకి మీరు సిగ్గు ప్రూఫ్ సరే చూపించి ఉందా? మాట్లాడండి. మీరు మాట్లాడడానికి. ప్రూఫ్ చూపించండి. నేను- ప్రూఫ్ చూపించి మాట్లాడండి. నేను చూపిస్తా. పవన్ కళ్యాణ్ గారు చూపిస్తా. ఎక్కడ ఆగు, ఉన్నారు? చూపిస్తా. చూపించండి. ఇప్పుడు చూపించండి. పవన్ కళ్యాణ్ గారు చూపిస్తా. ఆ మాట ఆగు. ఎక్కడున్నారు? చూపించండి. ఆగు. మీరు ఆగు. మీరు పంపించండి. ఆగు. మీరు పంపించండి. ఆగు. మీరు ఇష్టం వచ్చినట్టు ఆగు. నోటుకు వచ్చినట్టు మాట్లాడితే మర్యాదగా ఉండదు. నోటుకు వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. వయసు తగ్గట్టు మాట్లాడండి. కనీసం వయసుకు తగ్గట్టు మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ఆ మాట ఎక్కడున్నారు? ఎక్కడున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ మాట? మీకుండాలి సిగ్గు. మీకు సిగ్గుండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు మీద. పవన్ కళ్యాణ్ గారు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన ఎక్కడన్నారు? ఆ మాట ఎక్కడన్నారు? చూపించండి. ప్రూఫ్ చూపించండి. ప్రూఫ్ చూపించండి. చూపిస్తా. నువ్వు లోకల్లో లేవు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారని చెప్పింది పవన్ కళ్యాణే. నాకు ఎవరో ఆఫీసర్ పవన్ కళ్యాణ్ గారు వేసే గృహాలకి వాలంటీర్లు అమ్మాయిలు అమ్మేస్తున్నారు అన్న మాట ఎక్కడన్నారు? నేను అదే అడుగుతున్నాను. వేసే గృహాలకి వాలంటీర్లు సప్లై చేస్తున్నారు అన్నారు. ఆ మాట ఎక్కడన్నారు? మీరు చూపించండి. మీరు చూపించండి. మీరు అన్న మాట ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు అబద్ధాలు వేసేయడం తప్పండి. ఇంత తప్పున ఆరోపణలు చేయడం తప్పు. కొంచెం వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎవరైనా మాట్లాడేటప్పుడు కొంచెం మాట్లాడాలి. చెప్పొద్దు. మాట్లాడాలి. ఏం మాట్లాడుతున్నారు? ఏం మాట్లాడుతారండి? మాట్లాడతారు. ఇష్టమైన నిజాలి అబద్ధం చెప్పింది మీరు. చూపించడం అంటే అబద్ధం చేత కాదు. చెప్పింది మీరు. చూపించడం చేత కాదు. మీ దగ్గర ప్రూఫ్లు ఉండవు. మీకేం చేతలేదు? ఊర తాళ ఒక్క నిమిషం చిట్టుబాబు గారు, చిట్టుబాబు గారు ఒక్క నిమిషం. నేను కూడా సుజాత్ గారు ఆగండి ప్లీజ్. సుజాత్ గారు ఎస్ సుజాత్ గారు, సుజాత్ గారు నా మాట ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు ఇంతమంది మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు అన్నారు కానీ వాలంటీర్లు తీసుకెళ్లి వేసే గృహాలకు అమ్మేశారని పవన్ కళ్యాణ్ గారు అనలేదు. అది మీకు ఎక్కడ దొరకదు కూడా. వీడియోలో ఎత్తికినా కూడా మీకు దొరకదు. ఎందుకంటే ఆయన అనలేదు. రైట్, మీ దగ్గరికి వస్తా నేను. విత్ ఇన్ షార్ట్ టైం వస్తా. విత్ ఇన్ షార్ట్ టైం వస్తా. విత్ ఇన్ షార్ట్ టైం వస్తా మీ దగ్గరికి. ఎస్ మనతోటి ఒక్క నిమిషం సుజాత్ గారు వస్తా. ఒక్క నిమిషం. ఒక్క మహిళని పట్టుకుని ఆయన ఏం పెద్ద మనిషి అండి? ఆయన ఏం పెద్ద మనిషి? ఇదే కదా వైసీపీ నేర్పించింది. ఇలాగే కదా రోడ్ల మీద అత్యవసర నాంబోతుల్లో వదిలేస్తున్నారు. ఇష్టం మాట్లాడతారా? ఒక్క నిమిషం మాట్లాడి. సోలలో అక్షర్ సత్యం గారు ఉన్నారు. ఎస్ అక్షర్ సత్యం గారు ఆయన తరగతి మాట్లాడతారు. ఆగండి, మమ్మల్ని పిలిచినందుకు మమ్మల్ని మాట్లాడతాడు వాడుతూ ఉంటే ఆ కంట్రోల్ చేయండి. మాట్లాడండి సార్. అంటే మీ ఇద్దరి మధ్య విపరీతమైన మాట డైలాగ్ వారు జరుగుతుంది. కొంచెం ఆపాలి కదా మీ ఇద్దరిని. ఎస్ చెప్పండి, మీరు చెప్పండి. అబద్ధాలు 32 మిస్ అయిపోయారని పచ్చి అబద్ధం, సిగ్గు లేకుండా అబద్ధం. అది పార్లమెంట్ లో ఆ పచ్చి అబద్ధం తేల్చి చెప్తారు. దానికి క్షమాపణ చెప్పాలి. వాలంటీర్ని వాళ్ళు ఇది అమ్మాయిల్ని వేశ్య గృహాలకు అమ్మారు, అమ్ముతున్నారు, వాళ్ళని పట్టుకోవాలి కేసులని చెప్పింది పవన్ కళ్యాణ్. దాన్ని చూస్తామా మరి తర్వాత వాళ్ళే మేము 10,000 పెంచుతాం మిమ్మల్ని అన్నారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు చెప్పి జనాల దగ్గర అబద్ధం. దీపారాధనలో సిగరెట్ అంటే మా నాన్న నా కులం లేదు, మతం లేదు, నా కొడుకులు క్రిస్టియన్స్ అని చెప్పినా ఈయన మళ్ళీ సరాసరి నేను అంటుంది. ఈయన నోటికి ఒక మాట, పూటకి ఒక మాట. పద్ధతి లేదు, రీతి లేదు, నీతి లేదు, ఇది లేదు, ఒక పద్ధతి లేదు, సిద్ధాంతం లేదు. సుజాత్ గారు ఆగండి. సుజాత్ గారు మీకు ఇస్తాను ఆగండి ప్లీజ్. మాట్లాడితే అర్థం కాదు. ప్లీజ్ ప్లీజ్ సుజాత్ గారు ఆగండి ప్లీజ్ ప్లీజ్. ఎస్ చిట్టిబాబు గారు, ఎస్ చిట్టిబాబు గారు మీరు చెప్పిన దానికి, ఎస్ ఎస్ మీరు చెప్పిన దానికి మనతో మాట్లాడటానికి కరెక్టా కాదో, మీరు చెప్పింది మాట్లాడి కరెక్టా లేదంటే ఇంకొకరు చెప్పింది కరెక్టా అనేది ప్రజలు చూస్తారు. మనతోటి ఫోన్ లైన్లో సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఉన్నారు. ఆయన వాయిస్ కూడా తీసుకుందాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి.
సార్ నమస్కారం అండి. అక్షర్ సత్యం గారు మీరు వినే ఉంటారు. పెద్దలందరూ కూడా నమస్కారం. నమస్తే సార్. మీరు వినే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఈ మాట అన్నారని, చిట్టిబాబు గారు అన్నారు, అది పక్కన పెడితే ఇది ఏదైతే శ్రీరెడ్డి గారు ఉన్నారో, లేదంటే బోరుగడ్డ అనిల్ కానీ, లేదంటే వర్ర రవీందర్ రెడ్డి గారు, వీళ్ళ అరెస్టులు జరగబోతాను ఏ రకంగా చూడాలి, మరి క్షమాపణ చెప్పిన శ్రీరెడ్డిని ఏ రకంగా చూడాలి ప్లీజ్? అరే వాళ్ళ అన్నమాటలు కూడా పెట్టండి సార్. మీరు డిబేట్ వన్ సైడ్ పెడతారేంటి సార్? మీరేంటి మీరు వాయిస్ మీరు అలా కాదండి చిట్టిబాబు గారు, మీరు మాట్లాడారు, వాళ్ళ అన్నమాటలు కూడా అడగండి. అది కూడా అడుగుతాం, అందరినీ అడుగుతామండి, అడగకుండా ఉండం. ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు ఎవరైనా ఎవరు మాట్లాడినా తప్పే, ఎవరు మాట్లాడినా తప్పే, అది ముందుగానే చెప్పాం. ఏం డిజైన్ చేశారు? ఒక్క నిమిషం ఎవరు టైం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడండి, మీ వాయిస్ వినిపించండి, సమాధానం అన్నిటికీ దొరుకుతుంది, అన్నిటికీ దొరుకుతుంది సమాధానం అన్నిటికీ దొరుకుతుంది. ఎవరు? అక్షర్ సత్యం గారు ప్లీజ్, అక్షర్ సత్యం గారు మాట్లాడండి. చిట్టిబాబు గారు మీరు మాట్లాడి ఒక్క నిమిషం, మీరు మాట్లాడారు, అక్షర్ సత్యం గారు మాట్లాడండి ప్లీజ్. అక్షర్ సత్యం గారు మాట్లాడండి. సార్ మీరు చిట్టుబాబు గారితో ఇంటర్వ్యూ తీసుకుంటే 1 అవర్ తీసుకుంటారో, 3 అవర్ తీసుకుంటారో, 24 అవర్స్ తీసుకుంటారో తీసుకొని తప్పలే, లేదా నాతో తీసుకోండి, లేదా లక్ష్మణ్ రావు గారితో తీసుకోండి. డిబేట్ అన్నప్పుడు అందరికీ మాట్లాడే అవకాశం రావాలి. ఒకటి మాట్లాడినప్పుడు ఇంకొకటి మాట్లాడకూడదనే సంస్కారం లేని వాళ్ళు డిబేట్కి వచ్చిన టైం వేస్ట్. అక్షర్ చెప్పండి, లక్ష్మణ్ రావు కన్నా ఉండాలి. అక్షర్ సత్యం గారు ప్లీజ్ పాయింట్కి వచ్చేయండి. అక్షర్ సత్యం గారు పాయింట్కి వచ్చేయండి ప్లీజ్ ప్లీజ్. సార్ ఇప్పుడు మన లక్ష్మణ్ రావు గారు ఏమంటారంటే వర్ర రవీందర్ రెడ్డి అనుకుంటా, అతను కార్యకర్త కాదా, బోర్గడ్డ అనిల్ వైసీపీ పార్టీ కార్యకర్త కాదా అంటున్నారు. రైట్, దీన్ని వైసీపీ పార్టీ కార్యకర్తలందరూ గుర్తించుకోవాలి. ఎవరి వల్ల అయితే కాంట్రవర్సీ వస్తుందో వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కాదంటున్నారు. రైట్, కనీసం పోస్టాన్ కృష్ణమూర్తి వైసీపీ కార్యకర్త కాదా, అవునా కాదా? మరి ఆయనకి బూతులు తిట్టినాయనికి ఎఫ్డీసీ చైర్మన్ ఎలాగిచ్చారు? అలాగే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీ కార్యకర్త అవునా కాదా? అలాగే అమ్మమోగుడన్న కొడాలి నాని మీ కార్యకర్త అవునా కాదా? నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టుకున్నామని అవునా కాదా? ఒకటి సచిన్ గారు మీరు చెప్పేది మీరు చెప్పండి. సచిన్ గారు మీరు చెప్పేది మీరు చెప్పండి, వినపడుతుంది. ఒకటి లక్ష్మణరావు గారు ప్లీజ్ మీరు మాట్లాడుతున్నారు కదా, లక్ష్మణరావు గారు ఆగండి ప్లీజ్. ఎస్ లక్ష్మణరావు గారు మీకు నేను 1 minute లో ఇస్తాను, ఆయన 1 minute మాట్లాడినండి మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను. లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను 1 minute, మీకు ఇస్తాను 1 minute మీరు మాట్లాడరు కానీ ఎవరి వాయిస్ అని తీసుకోవాలి, మధ్యలో అడ్డుపడతారు. లక్ష్మణరావు గారు మీకు ఇస్తాను వాయిస్, మీకు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. ఆయన వాయిస్ తీసుకోనివ్వండి, మీ వాయిస్ మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి, మధ్యలో మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అదేనండి ఇప్పుడు మరి ఎందుకు ఆపలేదండి? ఇద్దరిని ఆపే కదండి వేరే వాళ్ళకి ఇచ్చింది, ఎందుకు ఆపలేదు? మీరు చెప్పండి పోనీ అర్థం, మీరు చెప్పండి అర్థం పోనీ. జర్నలిస్ట్ అంటే అర్థం ఏంటో మీరు చెప్పండి. సాక్షి టీవీలో ఉన్న వాళ్ళందరూ జర్నలిస్టులా, మిగతా వాళ్ళు కాదా? మీరు ఆగండి దయచేసి, అలా మాట్లాడద్దు, మీరు ఆగండి దయచేసి, అలా మాట్లాడద్దు. జర్నలిస్ట్ అంటే అర్థం ఏంటని నన్ను అడుగుతారు. జర్నలిస్ట్ అర్థం మీకు చెప్పండి, మీరు చెప్పండి అర్థం పోనీ. మీరు దయచేసి చెప్తున్నప్పుడు వినాలి, మీ టైంలో మీరు మాట్లాడిద్దరు కానీ దయచేసి మీ టైంలో మీరు మాట్లాడి టైం ఫిల్ చేయొద్దు, దయచేసి టైం ఫిల్ చేయొద్దు. సబ్జెక్ట్ మీద మాట్లాడినివ్వండి, సబ్జెక్ట్ మీద మాట్లాడినివ్వండి దయచేసి. పట్టాభి మాటను అడిగాను, ఒక్క నిమిషం మ్యూట్ చేయండి, మాట్లాడితే ఇలా డిబేట్ ముందుకెళ్తూ దయచేసి ఒక్క నిమిషం మ్యూట్ చేయండి. అక్షర్ సత్యం గారు మీరు చెప్పేది మీరు చెప్పండి, మీరు మీ టైంలో మీరు చెప్పండి, వాళ్ళు మాట్లాడతారు ప్లీజ్ మీరు చెప్పండి. బూతులు మాట్లాడేవాడు వైసీపీ వాడైనా, తెలుగుదేశం వాడైనా, జనసేన పార్టీ వాడైనా యాక్షన్ తీసుకోవాల్సిందే, జైల్లో పెట్టి మక్కలు ఎరగదనాల్సిందే.
నిన్నటి వరకు వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాలు ప్రేరవేటను ఉపయోగించుకున్నారు కాబట్టి బూతులు మాట్లాడే వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఇదైతే ఇందాకైతే చెప్పారు కదా, తెలుగుదేశం పట్టాభా వాళ్ళందరినీ మక్కలు ఎరగదన్న జైల్లో పెట్టి వాళ్ళందరూ శిక్షలు అనుభవించేవాళ్ళే. అట్లాగే ఇప్పుడు వైసీపీలో మాట్లాడి అధికారులు ఉండగానే తప్పించుకున్నాం ఇవాళ శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడున్న ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన కానీ తప్పించుకుంటే రేపొద్దున వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వీళ్ళు తీసుకెళ్ళి మక్కలు ఎరగదన్నారు. బూతులు మాట్లాడితే ఇవాళ ప్రభుత్వం ఉన్నా కానీ రేపు పొద్దున మన ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వస్తే మక్కలు ఎరగదంటారు పోలీస్ స్టేషన్ లో పెట్టాను అనే సిగ్నల్ ప్రజల్లోకి వెళ్తే తప్పించి ప్రతి ఒక్కరు కూడా అమ్మ మొగుడు బూతులు నోట్లు వేలేట్టుకున్నావా, నోట్లు ఐస్ ఫ్రూట్ పెట్టుకున్నావా, లేకపోతే ఆ కొడక ఈ కొడక, నీ తండ్రి ఎవరో నీ తల్లి ఎవరో మెడలో DNA సర్టిఫికేట్ తీపించని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. సరే, మీ డిబేట్ ద్వారా నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను సార్ జనసేన కార్యకర్తలందరికీ కూడా. నేను చెప్పేది ఏంటంటే, వినిపిస్తుంది కదండి, ఇప్పుడు వైసీపీ పార్టీ ఏమంటుంది, వర్రా రవీంద్ర రెడ్డి మా కార్యకర్త కాదు, మా పార్టీకి సంబంధం లేదు, అలాగే బోర్గడ్ మా కార్యకర్త సంబంధం లేదు అంటున్నారు. ఒక పక్క మరో పక్కన జగన్ రెడ్డి గారు ఏమంటున్నారు, వాళ్ళకి మా కార్యకర్తలకు సంబంధం లేదని అంటలే, మా జనసేన పార్టీ కార్యకర్తలు అరెస్ట్ చేసే ప్రతి ఒక్కరికి లీగలైడ్ ఇస్తానంటున్నారు. ఇక్కడ మాకు వైసీపీ పార్టీ మాకు లీగలైడ్ ఇస్తుంది కదా అని మీరు రెచ్చిపోయి కేసుల్లో ఇరుక్కుంటే రేపు పొద్దున్న కేసులు క్లోజ్ అవటం నాకున్న అనుభవం 15-20 సంవత్సరాలు పడుతుంది. 15-20 సంవత్సరాలు మీరు నెలకు ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. మీరు ఎక్కడున్నా కానీ ఏ కేసు పోలీస్ స్టేషన్లో కేసు ఆ కేసుకి వెళ్ళాలి. మీరు ఆ జడ్జి కొంత టెక్లోడ్ అయ్యి ఉంటే వారానికి 2 సార్లు వేస్తాడు హీరింగ్. మీరు వెళ్ళాల్సింది మీ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా చంద్రబాబు నాయుడు కానీ లేదా పవన్ కళ్యాణ్ కానీ మీ తరపు రాడు. ఒకవేళ వస్తే జగన్మోహన్ రెడ్డి మీ కేసులు ఇనీషియల్ లీగలైడ్ ఇస్తాడో, తర్వాత లాయర్ ఫీజులు మీరే పెట్టుకోవాలి, కోర్టు ఫీజులు మీరే పెట్టుకోవాలి. మీ సొంత డబ్బులతో మీ కోర్టుల చుట్టూ తిరిగి మీ జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ సంవత్సరం పోతే వచ్చే సంవత్సరం మీరు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. మీరు పార్టీ మారిపోతే మీ పార్టీ గుమ్మం కూడా ఎక్కడ వైసీపీ, అదే ఏ పార్టీ అనేది జనసేన అన్నా టీడీపీ అంతే. మీరు మీ నాయకులు రెచ్చగొట్టేసి మా నాయకులు లీగలైడ్ ఇస్తానన్నారు కదా, మీ నాయకులు తన జగన్మోహన్ రెడ్డి గారు తాను తల్లి మీదే కేసు పెట్టిన వ్యక్తి, చెల్లిదే నాకు సంబంధం లేదన్న వ్యక్తి, తండ్రి చనిపోతేనే నోరెత్తిన వ్యక్తి, మీకు లీగలైడ్ ఎంతవరకు ఇవ్వగాలి ఇచ్చాడు అనుకుందాం. రేపు పొద్దున కోర్టుల చుట్టూ మీరు జగన్మోహన్ రెడ్డి తన కేసులు కోర్టు చుట్టూగా తనకి వెళ్తాంలే, ఆయన కాబట్టి అది మేనేజ్ చేసుకుంటున్నాడు, లేదో పరపతి ఉంది కాబట్టి వాయిదాలు తెచ్చుకుంటున్నారు. మీరు వెళ్ళగలరా? ఒక వాయిదాకి ఒక లాయర్ని పెట్టాలి, ఎంత డబ్బులు అవుతుందో తెలుసా? నేను అన్ని పార్టీ కార్యకర్తలు నేను చెప్పేది ఏంటంటే, మీరు అనవసరమైన కేసుల్లో ఇరుక్కోకండి. మీ పార్టీని రెచ్చగొడుతున్నాయని మీ అధికారులు మీ జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో, ఒక్క నిమిషం సార్, చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో, పవన్ కళ్యాణ్ అభిమానంతో మీరు కేసుల్లో ఇరుకుని మీ జీవితం నాశనం చేసుకోకండి. మీ పిల్లలను ఈదులు పాలు చేయకండి. రైట్ అండి, మీరు కంక్లూడ్ చేద్దాం. తర్వాత ఇప్పుడు ఏదో లక్ష్మణ్ రావు గారు లెక్క కొట్టేసినట్టు, ఆయన ఎవరు చిట్టుబాబు గారు చెప్పేసినట్టు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసినట్టు ఇరుక్కుంటే మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటారు. విమర్శించుకోవడం తప్పులే, అంతేగాని మాత్రం గమనించాలని నేను కోరుతున్నాను సార్. ఎస్ సుజాత గారు ప్లీజ్ రియాక్ట్ అవుట్. సార్, నేను ఫస్ట్ చెప్పిన మాటే, అది వైసీపీ వాళ్ళు చేసినా, జనసేన వాళ్ళు చేసినా, టీడీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా తప్పే అండి. మా వాళ్ళు చేస్తే కూడా మీరు కేసులు పెట్టండి. అలాగే పట్టాభి గారిని కూడా ఆ రోజు కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఎవరు దీనికి అతీతం కాదు అని చెప్పిన మాట మాత్రం వీళ్ళకి చెవులకు ఎక్కదండి. మీ వాళ్ళు చేయలేదా, వాళ్ళు చేయలేదా, టీడీపీ వాళ్ళు చేయలేదా, జనసేన వాళ్ళు చేయలేదా, అలా తిట్టలేదా అన్నారు. అలాగా ప్రవర్తించినా, అలాంటి బూతులు మాట్లాడిన ఎవరు చేసినా తప్పే అని మేము చెప్తున్నాం. అది మాత్రం వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదో తెలియట్లేదు. అలాగే ఇప్పుడు వర్రా రవీంద్ర రెడ్డి గారు వాళ్ళ పార్టీ కార్యకర్త కాదంటున్నారు. గుర్రం భానుచంద్రారెడ్డి అని ఒక ఆయన ఉంటారు, ఆయన వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్. మరి ఆయన మీకు సంబంధం లేదా? పోసాని కృష్ణమురళి గారు మీకు సంబంధం లేదా? మన ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి మీకు సంబంధం లేదా? సాక్షాత్ వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. సుజాత గారు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు ఒక్క నిమిషం ఆగండి. సుజాత గారు వాళ్ళు కూడా ఏమడుగుతున్నారంటే, గతంలో రోజాని మాట్లాడిన రోజా గారు మంత్రిగా ఉన్న టైంలో మాట్లాడి మీరు ఎవరెవరి దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడారని మాట్లాడిన టీడీపీ నేత గురించి ఎందుకు మాట్లాడలేదు, ఆయన మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇప్పుడు ఆయన మాట్లాడాడు కదా బూతులు, మరి మిగతా వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. కేవలం వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు ఎందుకు? ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా తీసుకుని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి అంటున్నారు. దానికి ఏం చెప్తారు మీరు? సార్, ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో సోషల్ మీడియాలో కానీ బయట కానీ వైసీపీ నేతల వల్ల, కార్యకర్తల వల్ల ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కేసులు పెట్టారు. ఆ కేసుల ప్రకారం అరెస్టులు జరుగుతున్నాయి. మీకు ఎవరన్నా మానసికంగా మీరు బాధ పెట్టుంటే రోజా గారు కేసు పెట్టాలంటారు మీరు, అంతే కదా? రోజా గారు కేసు పెడితే అప్పుడు యాక్షన్ లోకి వెళ్తారు, అంతే కదా?
సార్ ఖచ్చితంగా చట్టాలు అందరికీ ఒకటే సార్. ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన మాకొక చట్టం వాళ్ళకొక చట్టం ఉండదు సార్. ఎవరైతే బాధలు పడతారో మీరు కేసులు పెట్టండి. హైకోర్టులు ఉన్నాయి, కోర్టులు అందరికీ సమానమే సార్. చట్టాలు అందరికీ సమానమే. పోలీస్ వ్యవస్థను ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నట్టు మా కార్యకర్తలను వాడుకోమండి, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము. మీరు ఎవరికైనా బాధ కలిగించుంటే కేసులు పెట్టండి. మేము కాదని అనట్లేదు కదా, మా వాళ్ళ మీద కేసులు ఎందుకు పెడతారు అనట్లేదు కదా. మీ వాళ్ళకే ఇంకా రాత మర్యాదలు జరుగుతున్నాయి కదా, చూస్తూనే ఉన్నారు కదా. బిర్యానీలు తినిపెట్టి బల్లాలు వేసి కూర్చోబెడుతున్నారు. దీనికి ఎవరికైనా మాట్లాడితే వెంటే పాపం అసాను కూర్చోలేరేమో. త్రిపుణ్యం చిట్టుబాబు గారు అయ్యో కొయ్యో మర్రా అంటారు. మరి ఆయన మాట్లాడినప్పుడు మేము వింటున్నాం కదండి. చూడకుండా సుజాత గారు నోరు అదుపులో బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో, సుజాత గారు ఒక్క నిమిషం అండి, లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. డిబేట్ లో ఉన్నప్పుడు మీతోటి అడ్డమైన తిట్లు తిట్టించుకోవడానికి మేము రాలేదు. మీ దగ్గర జీతాలకు మేము పనిచేయట్లేదు. మీరు సరైన భాష ఉపయోగించి మాట్లాడితే మాట్లాడండి, లేదంటే డిబేట్ లోంచి వెళ్ళిపోండి, లేదంటే మ్యూట్ లో పెట్టుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మహిళలు తిడతామంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం పెట్టుకోండి. ఎస్ సుజాత్ గారు, బీటెక్ రవి గారు ఎవరైతే ఉన్నారో టీడీపీ నేత, ఆయన మాట్లాడుతూ ఎవరైతే ఈ వర్రా రవీందర్ రెడ్డి అనే ఆయన్ని వైసీపీ వాళ్ళే హతమార్చడానికి వాళ్ళు పక్కా స్కెచ్ వేశారు కాబట్టే వాళ్ళ మీడియాలోనే ఆయన దొరికాడని దొరకలేదని పోలీసులతో మాట్లాడిస్తూ రకరకాలుగా చేస్తున్న కామెంట్ని మీరు ఏం చెప్తారు కూటమి నేతగా? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. బీటెక్ రవి ఎవరైతే ఉన్నారో టీడీపీ నేత, ఆయన వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తిని వైసీపీ మట్టు పెడదామని చూస్తుంది కాబట్టి దాన్ని పోలీసుల మీదకి నెట్టివేయబడదామని చూస్తుందని చెప్తున్న మాటలను మీరు ఏ రకంగా చూస్తారు ఒక కూటమి నేతగా? సార్ ఈ విషయంలో అనుమానించాల్సిన విషయమే సార్. ఎందుకంటే గీతాంజలి అనే ఒక సోషల్ మీడియా కార్యకర్త మరణం ఈ రోజుకి అది మిస్టరీనే సార్. అమ్మాయిని ట్రైన్ లోంచి తోసేసి చంపేశారని చెప్పి అక్కడ చూసిన ప్రత్యక్ష సాక్ష్యం చెప్పారు. వీళ్ళు వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిన హెరాస్మెంట్ కి అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని వాళ్ళు ప్రచారం చేశారు. ఇప్పటికీ అది మిస్టరీనే. దాని మీద కూడా విచారణ జరుగుతుంది. హోమ్ మినిస్టర్ గారు దాని మీద కూడా విచారణ జరపబోతున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు బీటెక్ రవి గారు తీసుకొచ్చిన అనుమానం మీకు అనుమానం ఉందంటారు మీరు, అంతేనా? ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే తప్పేంటండి? ఒకళ్ళ మనిషిని అరెస్ట్ చేసామన్నప్పుడు వాళ్ళ రక్షణ కూడా ఈ ప్రభుత్వానిదే కదా. వాళ్ళ రక్షణ కూడా మేము మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది కదా. మీరు వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధాల మీద ఎప్పుడు మా పోరాటం కాదండి, ఆయుధాలను ఉపయోగిస్తున్న చేతుల మీద మా పోరాటం. వాళ్ళు వెనక నుంచి వాళ్ళని ఒక ఆయుధాల్లో వాడుకుని, వాళ్ళ బకరాల్లో వాడుకుని వెనక నుంచి ఎవరు ఆడిస్తున్నారో వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటాం. కానీ వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలు మాకెందుకుంటాయండి? వాళ్ళ రక్షణ కూడా మా బాధ్యత కదా. ఖచ్చితంగా పోలీసులు బాధ్యత తీసుకుని వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. రైట్ సుజాత్ గారు. రేగడి లక్ష్మణరావు గారు ప్లీజ్ రియాక్ట్. విశ్వనాథ్ గారు గీతాంజలి అనే అమ్మాయి గురించి చెప్తూ ఉన్నారు. గీతాంజలిని ట్రైన్ నుంచి తోసేదారని ఉంది. ఎవరు చెప్తారో వాళ్ళు తీసుకురండి. ఆవిడని విచ్చలవిడిగా ట్రోలింగ్ చేసి విచ్చలవిడిగా ఆవిడ ఆ వ్యక్తిగతాన్ని, ఆవిడ జీవితాన్ని వీధులు పెట్టి ఆవిడ మానసిక క్షోభకి అయినట్టుగా వాళ్ళ భార్య మా భర్త చెప్తూ ఉన్నాడు. మా ఆవిడ చనిపోవడం కారణం, ఆత్మహత్య చేసుకోవడం కారణం ఈ టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియా కారణంగా ఎవరైతే దుష్ప్రచారం చేశారో దాన్ని దృష్టిలో పెట్టుకుని నా భార్య చనిపోయిందని తన భర్త వాంగ్మూలం ఇచ్చాడండి. అంటే వీళ్ళు ఈ విచ్చలవిడిగా చేయొచ్చు ఎక్కడ పడితే అక్కడ. ఆవిడ ఏమైనా ఒక పార్టీ సంబంధించిన వ్యక్తి గీతాంజలి అన్న అమ్మాయి, ఆవిడ లబ్ధిదారురాలు, ఆవిడ ఒక బెనిఫిషియర్. ఆవిడకి ఇల్లు వచ్చింది, అమ్మఒడి వచ్చింది, పలానా లబ్ధి పొందాను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత చెప్తే ఆ మాత్రం వాక్ స్వాతంత్రం లేదా? ఆ మాత్రం చెప్పకూడదా? అంటే ప్రభుత్వం గురించి 4 మాటలు మంచిగా చెప్తే మీరు నచ్చినట్టుగా క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి మీకు నచ్చినట్టుగా ట్రోలింగ్ చేసి చంపేస్తే మీరు మంచి ప్రభుత్వం ఇది. ముంచే ప్రభుత్వం కాదు, మంచి ప్రభుత్వం ఇది. ఇదా అంటే ఎవరైతే అమ్మాయిని ట్రోలింగ్ చేసారో వాళ్ళు ఇప్పటికైనా మీరు అరెస్ట్ చేశారా? చెయ్యండి. ఎవరైతే మీరు ఇందాక అన్నారు అయ్యన్న పాత్రుడి గురించి, లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి సొత్తుపూసులు చాలా మంది అన్నారు, వాళ్ళు ఏ రకంగా ర్యాగింగ్ చేశారో డైమండ్ రాణి అని సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు అన్నారండి.
డైమండ్ రాణి డైమండ్ రాణి అన్నది ఏం భూతం కాదండి. మీ పార్టీ వాళ్ళు తిట్టినట్టు మీ పార్టీ వాళ్ళు తిట్టినట్టు బూతులు కాదు. మీ పార్టీ వాళ్ళు తిట్టినట్టు బూతులు కాదు. సుజాత్ గారు ప్లీజ్ ఆగండి. సుజాత్ గారు ఆగండి. సుజాత్ గారు ప్లీజ్. మాట్లాడిన బూతులు కాదు. సుజాత్ గారు ఆగండి. సుజాత్ గారు ఆగండి ప్లీజ్ ప్లీజ్. బూతులు కాదు. సుజాత్ గారు మీ టైంలో మీరు మాట్లాడారు. మాట్లాడండి, ఆయన మాట్లాడండి. సుజాత్ గారు మీరు ఆగండి ప్లీజ్ ప్లీజ్. మీరు సైలెంట్ ఉంటారు. ఎస్ కంటిన్యూ. మేము అనేది ఏంటంటే ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. ఇదే రోజా గారు సినిమా ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్ లోకి వచ్చారు. నీ యొక్క సహచరుని నీతో పాటుగా సినిమాలో నటించే వ్యక్తిని నువ్వు గౌరవించలేకపోయావు. ఇదే నీ యొక్క సంస్కారం. ఇదేనా పవన్ కళ్యాణ్ నువ్వు నీ తల్లిదండ్రులు నేర్పించిన సంస్కారం పవన్ కళ్యాణ్ గారు? నాకు అర్థం కావట్లేదు. డైమండ్ రాణి ఏంటంటే డైమండ్ రాణి మీతో ఆడవాళ్ళు అంటేనే మీరు ఒప్పుకోలేదే. ఒక డైమండ్ రాణి అనే ఒక మంత్రిని మీరు సంపాదిస్తే ఏమనుకోవాలి? మీరు సాక్షాత్ ఒక పార్టీకి అధ్యక్షులు మీరు. అలాగే గుర్తుపెట్టుకోవాలి, మీ వంతులు మీరు అలాగే మాట్లాడితే మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ కిందటువంటి ఆ సాధారణమైన ప్రజలు స్టేట్మెంట్లు అలగిస్తారండి. ఎటువంటి కామెంట్లు పెడతారండి? మీరు కదా రెచ్చగొడుతూ ఉన్నారు. మీరు రెచ్చగొట్టడికి మీరే మాట్లాడే మాటలకి టేక బిస్కి చంపేస్తా, లాఠీతో కొట్టేస్తాం, మా దగ్గర స్టిక్కులు ఉన్నాయి, మా దగ్గర చెప్పులు ఉన్నాయి, చెప్పులతో కొడితే చెప్పులు తెగేదాకా కొడతా ఉన్నప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేయాలండి. మిమ్మల్ని అదే సుమారుగా తీసుకొని ఆ రోజునే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలి. మీరు సమాజాన్ని ఎటు తీసుకెళ్తారో, సమాజం ఉన్నటువంటి పౌరులు ఏ రకంగా రెచ్చగొడుతున్నారు అనే విధానాన్ని ఆ రకంగా మీరు ఆ రోజున హైకోర్టు, సుప్రీంకోర్టు సుమారుగా తీసుకొని మీ మీద కేసులు పెట్టలేదే. మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టలేదే. అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ వ్యక్తీకరణ, మీ భావ స్వేచ్ఛ, మీకున్నటువంటి వాక్ స్వతంత్రం మీకుందే. మీరు మాట్లాడాలని ఆ రోజున ఏ చట్టాలు అయితే ఊరుకున్నాయో ఈ రోజున కూడా అదే చట్టాలు పనిచేస్తూ ఉంటాయి. అంతేకాని డిప్యూటీ సీఎం చెప్పారనో, సీఎం చెప్పారనో, హోమ్ మినిస్టర్ చెప్పారనో మీరెళ్ళి అక్రమంగా అన్యాయంగా ఎవరిని అరెస్ట్ చేసిస్తే చట్టాలు ఊరుకోవు. నిన్న మొన్నటి వరకు న్యాయదావతికి కళ్ళు కట్టారు, ఇప్పుడు కళ్ళు తీసారమ్మా. న్యాయదావతి కూడా న్యాయం చూస్తుంది. మీరు కళ్ళు కప్పడానికి గుంతలుగా లేవు, ఆ కళ్ళు గుంతలు కూడా తీసేశారు. న్యాయదావతి ఇప్పుడు చూస్తుంది అందరినీ సమానంగా. రైట్, గుర్తుపెట్టుకోవాలి. మీరు రైట్, మీకు నచ్చినట్టుగా మీరు రైట్. నచ్చినట్టుగా చిట్టిబాబు గారు, బీజేపీ గారు, హోమ్ మినిస్టర్ గారు మీకు రైట్. చేత కాదు, మీకు పరిపాలన చేత కాదు. ఓకే ఏం మాట్లాడతారు? ఓకే 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 రేణు లక్ష్మణరావు గారు ప్లీజ్. చిట్టిబాబు గారు, సమాధానం చెప్తారు. లక్ష్మీనాథ్ గారు సుజాత్ గారు చెప్పండి. వర్రా రవీందర్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్లు లక్ష్మణ్ రావు గారు చూసారా లేదా? ఒక్కసారి చూస్తే ఒకసారి చదవమని చెప్పండి, లేదంటే వాళ్ళకి సంబంధం లేదంటండి. వర్రా రవీందర్ రెడ్డి గారికి పార్టీ, వైసీపీ పార్టీకి సంబంధం లేదంట. ఆయన వైసీపీ కాదంట. ఆయన ఎలా సంబంధం చెప్తారు? రవీందర్ రెడ్డి గారు ఓకే అండి, వర్రా రవీందర్ రెడ్డి గారు ఓకే. మరి రోజా గారు ఏం మాట్లాడారండి? సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. రోజా గారు ఏం మాట్లాడారు? సుజాత్ గారు, లక్ష్మీనాథ్ గారు రోజా గారు ఏం మాట్లాడారండి? 40 ఏళ్ళు వచ్చినాయి గాడిదకి వచ్చినట్టు 40 ఏళ్ళు కిందకు వచ్చినాయి, నీకు కనీసం ఎమ్మెల్యే కావలేకపోయావు అన్నారు. దానికి ఏమంటారండి లక్ష్మణ్ రావు గారు? అది మంచి మాటలా? మీరు పోలీస్ అధికారులను పట్టుకుని ఇవన్నీ మంచి మాటలా? పోసాని మంచి మాటలా? వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడి మంచి మాటలా? వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మంచి మాటలు మాట్లాడారా? దానికి లక్ష్మణ్ రావు గారు ఏమంటారండి? పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో పిల్లల గురించి మాట్లాడుతారండి. సుజాత్ గారు, లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు మీరు రియాక్ట్ అవ్వండి. సుజాత్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం మీ తమ్ముడు చేతులు కానీ ఆగండి. చిట్టిబాబు గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. చిట్టిబాబు గారు ప్లీజ్. ఇప్పుడు బూతులు మాట్లాడటానికి ఎవరు మన సమర్థించరు. వాళ్ళు ఏం మాట్లాడారని తప్పులు ఎత్తి చూపిస్తున్నప్పుడు మేము అడుగుతున్న అలాంటి వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే, అడగగానే మిమ్మల్ని మీరు తప్పులు పట్టగానే వైసీపీ అని ముద్దలు వేయటాలు, పెయిడ్ బ్యాచ్, ఇది అందరూ అలవాటు. అడుగుతుంది అంటే ఏముంది సార్, మేము క్వశ్చన్ అడిగితే మీరు యాంకర్ కాదు, మీరు వన్ సైడ్ తీసుకున్నారు, మమ్మల్ని అంటున్నారు. మీరు మీరు ఆ రకంగా మాట్లాడతారు. ఇప్పుడు నన్ను మాట్లాడిన ఎందుకు చెప్తాను, సమాధానం చెప్తాను. ఎందుకు అన్నాను, నేను పట్టాభి విషయం చెప్పాను, ఆనం వెంకటరామరెడ్డి విషయం చెప్పాను, పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు చెప్పాను. మీరు నెక్స్ట్ డిబేట్ అతను అడగటంలోనే
మీరు అడగటంలో ఈ పాయింట్ చెప్పుకుంటూ మీరు అన్న ఓన్లీ Right. వాళ్ళన్న మాట Okay. ఓకే, నాకు అది వినపడలేదు. నాకు అది వినపడలేదు. మాకు అందరికి మా ఛానల్ తటస్థంగా ఉంటుంది కాబట్టే మీ వాయిస్ కూడా తీసుకోవాలని చెప్పి అందరికీ తీసుకున్నాం. ఇప్పుడు మాకు ఆ ఉద్దేశం ఉంటే వేరే వాళ్ళ వాయిస్ తీసుకోం కదా. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, ఓన్లీ వన్ సైడ్, మాది అలా కాదు మా ఛానల్. మీరు నేను అడిగితే రెండు చెప్పకుండా వన్ సైడ్ ప్లీజ్ పాయింట్ వచ్చండి. ఇప్పుడు పాయింట్ ఎవరు మాట్లాడటంలో ఎవరో తక్కువ తెలియలేదు. ఇవాళ మేము శుద్ధపూసలను వాళ్ళు మాట్లాడినా వీళ్ళు మాట్లాడినా తప్పే. ఆ మోకాళ్ళ మీద నుంచో పెడతా, బొట్టలు కడ్రాయంతో పరిగెట్టిస్తా, బట్టలు ఉడదీస్తా అని ఆయన మాట్లాడారు. అలాగే ఆయన్ని వీళ్ళు మాట్లాడారు. చెప్పు అనేది ఫస్ట్ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ చెప్పుతో కొడతారని, దాంతో రెండు చెప్పులు ఉన్నాయని ఆయన అన్నాడు. మాటకు మాటలు ఒకళ్ళు వీళ్ళంటే ఒకళ్ళు అంటే మాటలకు మాటలు కూతురు చండాలం చేశారు. దీంట్లో ఒకళ్ళ తప్పు ఒకళ్ళు ఒప్పుగారు. ఇదేదో మేము శుద్ధపూసలని ఎవరు మాట్లాడితే అంతకన్నా భ్రష్టత్వం కొట్టలేదు. ఈ తప్పులకు తల వంచుకోరు. ఇద్దరు ఈ రెండు పార్టీలు తీరిలా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో సిగ్గుపట్టాలి. ప్లస్ ఇప్పుడేంటి, ఇప్పుడు కేసులు హైకోర్టు కక్ష సాధింపు రాజకీయాలు చేయకండి, 6 ఏళ్ళు ఏం చేశారు. ఇవాళ కొత్తగా 7 ఏళ్ల క్రితం ఏదో స్టేట్మెంట్ పట్టుకు తీసుకున్నారు. ఈ కాదు ముట్టికారు. ఇప్పటికైనా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి యాక్షన్లు కాకుండా మీ 6 సూత్రాలు ఏంటి, సూపర్ 6 ఏంటి, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు ఏంటి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఏం చేస్తున్నాడు, చంద్రబాబు భజన చేయడం, స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడతాడా, ఎలాగుంటా అడ్డుకుంటాడా, అమ్మాయిని 32 ఏళ్ళ పరిపాలన మీద దృష్టి పెట్టమనండి, ప్రజాపాలన చేయమనండి. జగన్ జపము వైసీపీ జపం కాకుండా అయిపోయింది. వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు ఇందాక అంటున్నారు కదా లక్ష్మణరావు గారు, మళ్ళీ ఇది వర్ర రాఘవరావు రవీంద్ర రెడ్డి గారు మాకు సంబంధం లేదు, పూర్లగడ్డికి సంబంధం లేదు జన వైసీపీ కానీ. అట్లాగే లక్ష్మణరావు గారు కూడా నాకు తెలిసింది పార్టీ ప్రకటించిన అధికార ప్రతినిధి కాదు. రేపొద్దు నేను ఏమన్నా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చి అది గొడవ అయితే రేపొద్దున వైసీపీ పార్టీ కూడా లక్ష్మణరావు గారికి మాకు సంబంధం లేదంటారు. నేను అనేది ఏంటంటే అది లక్ష్మణరావు గారు అవ్వచ్చు, వర్ర రవీంద్రరావు రెడ్డి అవ్వచ్చు, లేదా సుజాత గారు కావచ్చు, అక్షర్ సత్యం కావచ్చు, లేదా ఇంకా అరెస్ట్ కాబోతున్న 100 మంది 1000 మంది కావచ్చు, లేదా అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ పార్టీ అయినా వైసీపీ పార్టీ ప్రధాని మీరు వైసీపీ పార్టీ గురించి ప్రాణాలు అర్పించి ఇంట్లో మాట్లాడాల్సుకున్నారు కాబట్టి ఈ రోజు పార్టీకి సంబంధం లేదంటే అక్షర్ సత్యం గారు పాయింట్ మీద కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు పాయింట్ మీద ఈ రోజు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు ఈ నాయకులు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందో చిట్టుమామైనా తిరగాల్సి వస్తుంది. ధన్యవాదాలు అండి మీ వాయిస్ ఇచ్చినందుకు. అక్షర్ సత్యం గారు, సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. ప్లీజ్ సుజాత్ గారు కంక్లూడ్ చేయండి. చిట్టుబాబు గారిని ఒకటే అడగదలుచుకున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు అంటున్నారు. మీరు నిజంగా రాజకీయ విశ్లేషకులా లేదంటే వైసీపీ కార్యకర్త నేను అడగదలుచుకున్నాను. మీరు ఉన్న సత్యాలను కూడా ఎందుకు మసిపూసి మారేడుకాయ చేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారో మీకు తెలుసా? పవన్ కళ్యాణ్ గారు చేసిన డెవలప్మెంట్ తెలుసా? మీరు అడిగిన దానికి ఆన్సర్ చేస్తున్నాను. ఆగండి, నేను మాట్లాడేది వినే దమ్ము లేదా మీకు? నేను మాట్లాడే ఆన్సర్ ఇస్తుంటే మీకు వినే దమ్ము లేదా? నేను మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నారు, ఎందుకు అరుస్తున్నారు? మీరు అడిగిన దానికి సమాధానం చెప్తున్నా, ఎందుకు అరుస్తున్నావు? అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వనివ్వండి. ఆన్సర్ ఇవ్వనివ్వండి. మధ్యలో వస్తారు ఎందుకంటారు? మీ కళ్ళు చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు?
పవన్ మీరు కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారని ఎవరు ఏం చేశారు? ఒకసారి ఈయనకి చెప్పండి. బుర్ర బుద్ధి అన్ని డబ్బులున్నాయి, బుర్ర బుద్ధి అన్ని డబ్బులున్నాయి, కళ్ళు కూడా కనిపించట్లేదు, చెవులు వినిపించట్లేదేమో. ఏం మీరు పరిస్థితుల్లో లేరు. పవన్ కళ్యాణ్ గారు ఏం డెవలప్మెంట్ చేశారు రాష్ట్రంలో ప్రజలందరూ చెప్పుకున్నారు. మీకు మీలాంటి విశేషాలకు తెలియకపోయినా ఏ నష్టమేం లేదు. వెళ్ళి పేపర్ చదవండి. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోండి. ఎందుకయ్యా మెగా ఫ్యామిలీ అంటే ఎప్పుడు కడుపులో విషయం దాచుకుని కడుపులో విషయం కక్కుతా ఉంటావు. మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు? మెగా ఫ్యామిలీ అంటే పడదు నీకు, పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు, చేసిన అభివృద్ధి కనిపించదు. ఏం మాట్లాడుతున్నారండి? పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయట్లేదు చెప్పు, ఒక మాట చెప్పు. దమ్ముంటే తరువు కొడతారు. ఏం మాట్లాడుతున్నారు? లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. మీరు ఆగండి ప్లీజ్. సుజాత్ గారు ఆగండి ప్లీజ్. సుజాత్ గారు ఆగండి. చిట్బాబు గారు దయచేసి ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది, 30 సెకండ్స్. లక్ష్మణరావు గారు ప్లీజ్ మీరైనా టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి లక్ష్మణరావు గారు ప్లీజ్ ప్లీజ్. సుజాత్ గారు లక్ష్మణరావు గారు 30 సెకండ్స్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. చిట్బాబు గారు దయచేసి ఆగండి. పార్టీలకు అతీతంగా ఎవరు తప్పు చేసినా, ఎవరు వల్గర్ లాంగ్వేజ్ కానీ ఎటువంటి మార్పుని చేసినా పార్టీలకు అతీతంగా చిట్బాబు గారు ప్లీజ్. చిట్బాబు గారు ప్లీజ్. చిట్బాబు గారు మీరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు సార్. ధన్యవాదాలు సుజాత్ గారు. ధన్యవాదాలు సుజాత్ గారు చర్చలో పాల్గొన్నారు. ధన్యవాదాలు చిట్బాబు గారు. ధన్యవాదాలు రేగడి లక్ష్మణరావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ధన్యవాదాలు అక్షర సత్యం గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే గతంలో ఎవరైతే ఉన్నారో తీవ్రమైన పదజాలంతో, పరుషమైన పదజాలంతో, అత్యంత జుగుప్సాకరమైన పదజాలంతో ఎవరైతే మాట్లాడారో అది పార్టీలకు అతీతంగా ఎవరు మాట్లాడినా కూడా అరెస్టు చేయాలి, వాళ్ళందరినీ లోపల పెట్టాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అది అయితే పార్టీలకు అతీతంగా జరగాలి. ఏ ఒక్క పార్టీకో కాకుండా అన్ని పార్టీల్లో ఎవరు మాట్లాడినా కూడా జరగాలి. అప్పుడే న్యాయస్థానాల మీద, న్యాయం మీద నమ్మకం కుదురుతుందంటారు. ఈ రకంగా మాట్లాడినటువంటి ఇప్పుడు ఎవరైతే బోర్గడ్డ అనిల్ కానీ, పోసాని కృష్ణమురళి కానీ, లేదంటే శ్రీరెడ్డి కానీ ఎవరైనా ఈ రకంగా మాట్లాడిన టీడీపీ కార్యకర్తలు కానీ ఎవరు మాట్లాడిన వీళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. సో రానున్న రోజుల్లో ఎవరు మాట్లాడినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళకి మనసుకు నొప్పించకుండా మాట్లాడాలి. విమర్శ అనేది హుందాతనంగా ఉండాలి. కానీ ఈ రకంగా పరుష పదజాలంతో విచ్చలవిడిగా మాట్లాడితే వాళ్ళు తిప్పలు కొని తెచ్చుకోక తప్పదు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.